నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. మనతో పాటు ఉన్నారు రెనోవా హాస్పిటల్ నుండి ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ లలితారెడ్డి గారు. వారితో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ మధ్య ఎక్కడ చూసినా క్యాన్సర్ క్యాన్సర్ అని అంటున్నారు. క్యాన్సర్ కి సంబంధించి చాలా రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయన్న సంగతి కూడా చాలా మందికి తెలుసు. కానీ ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఇప్పుడు కొత్త కొత్త పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దాని ద్వారా ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనేసి చెప్తున్నారు. ఏంటి ఆ కొత్త ఎక్విప్మెంట్ ఏంటి? ముందుగా నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, క్యాన్సర్ లో మనం రేడియేషన్ అనగానే కరెంట్ షాక్ అనే అపోహ అందరికీ ఉంది. కరెంట్ షాక్ అంటారు, లేకపోతే లైక్ ఏదో పెట్టేస్తారు, లైక్ వైర్స్ పెట్టేస్తారు, షాక్ ఇస్తారు. అది రేడియేషన్ అంటే షాక్ ట్రీట్మెంట్ కాదు, కరెంట్ షాక్ అసలే కాదు. ఇందులో మనం మామూలుగా సిటీ స్కాన్స్ అనేవి చేసుకుంటూ ఉంటాం. సిటీ స్కాన్స్ లో ఉపయోగించే ఎక్స్రేస్ ఏవైతే ఉంటాయో అవి లో డోస్ ఎక్స్రేస్ ఉంటాయి. అదే మనం రేడియేషన్ ఉపయోగించేవి హై ఎనర్జీ ఎక్స్రేస్. ఈ హై ఎనర్జీ ఎక్స్రేస్ ఏవైతే మనము ఉపయోగిస్తామో రేడియేషన్ ట్రీట్మెంట్ లో, అవి క్యాన్సర్ సెల్స్ ని ఫోకస్ చేసి వాటిని చంపడం జరుగుతుంది. దీంట్లో ఇంతకుముందు మీరు చూసుకున్నట్టయితే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ కిందట ట్రీట్మెంట్స్ అన్నవి కొంచెం నాసి రకం అంటాం, అంటే లైక్ 2 డైమెన్షనల్ టెక్నిక్స్, కోబాల్ట్ మెషిన్ ఉండేవి. అందులో ఏంటి అంటే మనం నార్మల్ టిష్యూస్ ని మనము ఎక్కువగా స్పేర్ చేయకుండా ట్రీట్మెంట్ అన్నవి జరిగేవి. ఇప్పుడున్న ఇమేజింగ్ ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో అప్పుడు అవంతగా లేవు. ఓన్లీ ఎక్స్రేస్ ఆర్ బేరియం స్వాలో అంటాం. సో దాని ఆధారంగానే మనం ట్రీట్మెంట్ అన్నవి ఇచ్చేవాళ్ళు. రేడియేషన్ ట్రీట్మెంట్స్ అన్నవి మెయిన్ గా 2 కేటగిరీస్ గా మనం తీసుకోవచ్చు. ఒకటి కన్వెన్షనల్ టెక్నిక్స్ అంటాము, ఇంకొకటి కన్ఫర్మల్ టెక్నిక్స్ అంటాం. కన్వెన్షనల్ పద్ధతిలో ఏమిటి అంటే, ఎక్కడైతే ట్యూమర్ ఉందో దాన్ని మనం దాంతో పాటు నార్మల్ చుట్టూ ఉన్న నార్మల్ స్ట్రక్చర్స్ కి కూడా రేడియేషన్ అన్నది వెళ్ళడం జరుగుతుంది. దాంతోని సైడ్ ఎఫెక్ట్స్ అంటే దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. అవి కొంచెం పర్మనెంట్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవాళ ఆధునికత అన్నది పెరిగింది కాబట్టి టెక్నాలజీస్ పెరిగాయి, ఇమేజింగ్ మొడాలిటీస్, సిటీ స్కాన్ వచ్చింది, దాంతో పెట్ స్కాన్స్ వచ్చాయి, ఎంఆర్ఐ వచ్చింది. సో వీటన్నిటితోని మనం ట్యూమర్స్ అన్నవి అక్యురేట్ గా డిటెక్ట్ చేయగలుగుతాము. పక్కనున్న నార్మల్ స్ట్రక్చర్స్ ని స్పేర్ చేసుకునే టెక్నాలజీ కూడా మనకుంది. సో ఇవన్నీ కన్ఫర్మల్ టెక్నిక్స్ అన్నమాట. అంటే ట్యూమర్ కి ఎక్కువగా డోస్ వెళ్తుంది, పక్కనున్న స్ట్రక్చర్స్ ని కూడా స్పేర్ చేయడం జరుగుతుంది. అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మినిమల్ గా ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కన్ఫర్మల్ టెక్నిక్స్ లో మీరు చూసుకున్నట్టయితే 3D CRT, 3 డైమెన్షనల్ కన్ఫర్మల్ టెక్నిక్స్ అంటాము. దాని తర్వాత IMRT వచ్చింది, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ టెక్నిక్. దాని తర్వాత IGRT, ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ టెక్నిక్. అంటే మనం ఫస్ట్ ఎప్పుడైతే సిటీ స్కాన్ చేసుకుంటామో పేషెంట్ కి ట్రీట్మెంట్ ప్లానింగ్ లో, అదే పొజిషన్ లో మళ్ళీ మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా మెషిన్ కి అటాచ్డ్ గా ఒక కోన్ బీమ్ సిటీ స్కాన్ ఉంటుంది. లో డోస్ లో సిటీ స్కాన్స్ అన్నవి ఇమేజ్ చేస్తూ ఉంటాయి. సో మనం ఫస్ట్ రోజు చేసుకున్న సిటీ స్కాన్, ప్లానింగ్ లో చేసుకున్న సిటీ స్కాన్, డైలీ ఆన్లైన్ ట్రీట్మెంట్స్ అప్పుడు కూడా ఆ సిటీ స్కాన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో మనం కరెక్ట్ గా మ్యాచ్ చేసి ఆ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే సైడ్ ఎఫెక్ట్స్, పేషెంట్ ఎర్రర్, మూమెంట్స్ కూడా లేకుండా మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. సో ఇది ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ టెక్నిక్స్. దాని తర్వాత ఇప్పుడు VMAT అంటున్నాం, వాల్యూమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ, ర్యాపిడ్ ఆర్క్. ఒకటే వైపు నుంచి ఇవ్వకుండా మల్టిపుల్ డైరెక్షన్స్ లో మనం ఆ బీమ్స్ అన్నవి పాస్ చేసి మినిమల్ డ్యామేజ్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మామూలుగా SBRT, SRS అంటే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ, అంటే కోత కోయకుండానే మనం రేడియేషన్ తోని హై డోస్ ఇచ్చి మనం ఆ ట్యూమర్స్ ని కిల్ చేస్తున్నాం. స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాం. బ్రెయిన్ లో ఎప్పుడైతే గడ్డలు ఉన్నాయో ఇవి 1 సెషన్ లో కంప్లీట్ చేయాల్సిన అవసరం కూడా కొన్ని చేస్తున్నాం. సో SRS అంటాము. ఇంకొక బాడీ పార్ట్ లో ఇంకెక్కడన్నా ఉంటే SBRT అంటాం. 3 to 5 సెషన్స్ లో చేయడం జరుగుతుంది. హైపర్ ఆర్క్, ఇప్పుడున్న లేటెస్ట్ దాంట్లో హైపర్ ఆర్క్ అంటాం. మీరు చూసుకున్నట్టయితే స్టేజ్ 4 క్యాన్సర్స్ లో బ్రెయిన్ లో చిన్న చిన్న గడ్డలు చాలా ఉంటాయి. బ్రెస్ట్ కి నుంచి బ్రెయిన్ కి పాకినప్పుడు, లంగ్ నుంచి బ్రెయిన్ కి పాకినప్పుడు చిన్న చిన్న మైన్యూట్ క్యాన్సర్ సెల్స్ అన్నవి గడ్డలుగా అక్కడ చాలా ఉంటాయి. అలాంటప్పుడు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే హోల్ బ్రెయిన్ కి రేడియేషన్ ఇచ్చేవాళ్ళు. అంటే మొత్తం బ్రెయిన్ అంతటా కూడా రేడియేషన్ ఇచ్చేవాళ్ళు. దాని వల్ల లాంగ్ టర్మ్ లో ఏమవుతుంది అంటే మెమరీ డిక్లైన్, అంటే మెమరీలో కొంచెం తేడా వచ్చేవన్నమాట. సో ఇప్పుడు అది హోల్ బ్రెయిన్ ఇవ్వకుండా ఏం చేస్తున్నాం అంటే, ఎక్కడైతే 10 సైట్స్ డిసీజ్ ఉన్నా కూడా, చిన్న చిన్న మెట్స్ ఉన్నా కూడా వాటిని టార్గెట్ చేస్తూ హెల్దీ బ్రెయిన్ ని స్పేర్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది హైపర్ ఆర్క్ అంటాం. సో ఇవన్నీ కూడా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనకు రేడియేషన్ టెక్నిక్స్ కూడా
పెరిగాయి అనమాట. అయితే ఇప్పుడు రేడియేషన్ అనగానే మీరు అన్నట్టు చాలా మంది కరెంట్ షాక్ ఇది అనేసి భయపడారు. ఇదే కాకుండా ఇంకొక అపోహ ఏంటంటే సర్జరీ తర్వాత రేడియేషన్ అనేసి అంటూ ఉంటారు కదా. ఇది మళ్ళీ రిపీటెడ్ గా ఇవ్వడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అదర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాగా ఎక్కువైపోతున్నాయి అనేసి అంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సర్జరీ తర్వాత ఏదైతే హిస్టోపెథలాజికల్ రిపోర్ట్ ఉంటుందో దాని ప్రకారం రేడియేషన్ అవసరం ఉంటుందా లేదా అన్నది డిసైడ్ చేస్తాం. అంటే అడ్వర్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దాని ప్రకారం రేడియేషన్ అవసరమా లేదా అన్నది ఆ స్టేజింగ్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. రేడియేషన్ అవసరం పడింది అనుకోండి, సపోజ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటే టంగ్ కి సంబంధించిన క్యాన్సర్స్, చిగురుకి సంబంధించిన క్యాన్సర్స్, పోస్ట్ ఆపరేషన్ గా అంటే వాళ్ళకి సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 6 వారాల ట్రీట్మెంట్ అన్నది మనం ఇస్తాం. ఈ 6 వారాల ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో వారానికి 5 రోజులు ఉంటుంది, శని ఆదివారాలు ఉండదు. అట్లా 30 రోజుల ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ తోని మనం అక్కడ మళ్ళీ రాకుండా మనం చేస్తాం. రేడియేషన్ లో ఏ ట్రీట్మెంట్ లో అయినా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. కానీ ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతోని మనం ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి టెంపరీ మాత్రమే ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసుకున్నట్టయితే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ లో ట్రీట్మెంట్ చేసినప్పుడు లాలాజలం అన్నది ఊరకపోయేది. లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్ అనమాట, జీరోస్టోమియా అంటాం. అంటే డ్రైనెస్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు. ఎందుకంటే పారోటిడ్స్ ఏవైతే అటు ఇటు లాలాజల గ్రంథులు ఉంటాయో అక్కడి నుంచి మనకి సలైవా ఉత్పత్తి అయ్యేది కంప్లీట్ గా స్టాప్ అయిపోయేది. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతోని పారోటిడ్ స్పేరింగ్ టెక్నిక్స్ ఏవైతే మనం చేస్తామో రేడియేషన్ తోని ఆ లాలాజలం అన్నది టెంపరీగా మాత్రమే స్టాప్ అవుతుంది, తర్వాత ఉత్పత్తి అవుతుంది. 1 year తర్వాత వాళ్ళకి మెల్లమెల్లగా ఆ సలైవా అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఓన్లీ ట్రీట్మెంట్ అప్పుడు మాత్రమే ఉంటాయి. ఒక 2 నుంచి 3 వారాల తర్వాత స్టార్ట్ అవుతాయి. ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ వాళ్ళకి మెల్లగా చిన్న చిన్న పుండ్లు వస్తాయి, తిన్నాక తాగడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, లాలాజలం తిక్కుగా వస్తుంది, ఉమ్మొన్న చిక్కగా వస్తుంది, కొంచెం చర్మం అన్న మెడ ఏరియాలో చర్మం అనేది కొంతమందికి ఎర్ర కావచ్చు, కొంతమందికి నల్ల కావచ్చు. ఇవన్నీ కూడా 2-3 వారాల తర్వాతనే స్టార్ట్ అవుతాయి ట్రీట్మెంట్ అప్పుడు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 3-4 వారాల్లో ఇవన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి. రేడియేషన్ రిక్వైర్మెంట్ అన్నది మళ్ళీ ఎప్పుడైనా పేషెంట్ కి అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయా లేదా అన్నది, ఎక్కడైతే మళ్ళీ ట్యూమర్ అన్నది లైక్ క్యాన్సర్ అన్నది ఎక్కడైతే వస్తుందో అది ఎక్కడ వచ్చింది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇచ్చిన ప్రదేశంలోనే మళ్ళీ క్యాన్సర్ వస్తే మినిమం మనం వెయిట్ చేయాల్సిన టైం 2 years. 2 years వరకు మళ్ళీ మనం రేడియేషన్ ఇవ్వడానికి ఉండదు. ఎందుకంటే రికవరీ ఆఫ్ ద నార్మల్ టిష్యూస్ అన్నది అంత టైం పడుతుంది. హెడ్ అండ్ నెక్ లో చూసుకున్నాను అనుకోండి, మినిమం 2 years వరకు మనం వెయిట్ చేయాలి. మరి ఆ లోపల ఏమైనా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది? 2 years లో మళ్ళీ మనకు క్యాన్సర్ కనుక ఉత్పత్తి అయినప్పుడు అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్యాన్సర్ మళ్ళీ ఎక్కడ వచ్చింది, ఎన్ని రోజుల తర్వాత వచ్చింది అన్నది చూసుకోవాలి. సపోజ్ క్యాన్సర్ మళ్ళీ అక్కడే వచ్చింది అంటే కీమోథెరపీ ఆప్షన్ అన్నది మనం చూసుకోవాలి. కీమోథెరపీ కానివ్వండి, టార్గెటెడ్ థెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ ఆప్షన్స్ మనం కన్సిడర్ చేయాలి. రేడియేషన్ ఒకసారి మనం ఇచ్చాము అంటే మళ్ళీ ఇవ్వడానికి మనకు టైం కావాలి. సో అది ఏంటి అనేది పేషెంట్ కు ఎక్కడైతే ఆ క్యాన్సర్ కణం ఉత్పత్తి అయిందని దాన్ని బట్టి ఈ ట్రీట్మెంట్ ఎప్పుడు ఇవ్వాలి అనేది మనం డిసైడ్ చేస్తారన్నమాట డాక్టర్స్. అండ్ ఇది ఎంతవరకు సేఫ్ అంటారండి రేడియేషన్ థెరపీ? రేడియేషన్ అన్నది కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్ అండ్ ఇట్స్ ఎ పెయిన్లెస్ ప్రొసీజర్. రేడియేషన్ తీసుకుంటున్నప్పుడు పేషెంట్ కి తీసుకున్నట్టు కూడా అనిపించదు. వస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అడ్మిషన్ కూడా అవసరం లేదు. సింపుల్ ఓపీ ప్రొసీజర్. ట్రీట్మెంట్ అన్నది 2 minutes లోపు అయిపోతుంది. డిపెండింగ్ అపాన్ ద సైట్ దాన్ని బట్టి 2 minutes లోపు ట్రీట్మెంట్ అయిపోతుంది. దాని తర్వాత వెళ్ళిపోతారు. సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే మెయిన్ గా నేను లైక్ నన్ను అడిగే క్వశ్చన్ లో పేషెంట్స్ మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, మేము ఇంట్లో ఉండొచ్చు అంటే కలిసి ఉండొచ్చా, అందరితోని ఉండొచ్చా అంటే వాళ్ళ మైండ్ లో ఏంటి అంటే రేడియేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళ నుంచి ఏమైనా రేడియేషన్ ఎమిట్ అవుతుందా అని. సో రేడియేషన్ ఏంటి అంటే మనం ఇందులో ఏవి రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఏమి యూజ్ చేయడం లేదు. మనం యూజ్ చేసేది ఎక్స్రేస్, హై ఎనర్జీ ఎక్స్రేస్. ఇది వాళ్ళు రేడియేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ బాడీలో రేడియేషన్ అన్నది ఎఫెక్ట్ ఉండదు. సో వాళ్ళు నార్మల్ గా ఎలా అయితే ఉంటారో ఇంట్లో అందరితో కలిసి ఉండొచ్చు, లైక్ కామన్ గా యూజ్ చేయొచ్చు, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, చిన్నపిల్లలున్నా వాళ్ళని ఎత్తుకోవచ్చు, ముద్దు చేయొచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు. వాళ్ళు ఓపికన్నంత వరకు వాళ్ళ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే న్యూట్రిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ట్రీట్మెంట్, నాట్ ఓన్లీ ఇన్ రేడియేషన్ ట్రీట్మెంట్. కీమోథెరపీ తీసుకోనివ్వండి, ఎప్పుడైనా కూడా ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో అయినా న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడము,
మంచి లైక్ అంటే బయట జంక్ ఫుడ్ తినకపోవడము ఇవన్నీ అవాయిడ్ చేసుకొని ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటే రికవరీ అన్నది కూడా ఫాస్ట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.